హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఇవాళ జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వెళ్ళరండి. జున్ను చూడండి ఎలా తయారు చేస్తాను. ఏం కావాలి వీటికి? ఈ జున్నుగడ్డి అండి. షాప్లో జున్నుగడ్డి కొనుక్కొచ్చా. ఒక్కో ప్యాకెట్ 20 రూపాయలంట. 5 ప్యాకెట్లు తీసుకొచ్చా నేను. 1/2 లీటర్ పాలు తీసుకున్నా. ఈ 5 ప్యాకెట్లు జున్నుగడ్డి ఇలా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకుని దాన్ని 2-3 సార్లు కడగాలండి. వాటర్ పోసి ఆ గడ్డిని కడుగుదాము. అట్లా కట్ చేసి ప్యాకెట్లన్నీ ఎంతంత పొడుగుందో చూడండి. దీన్ని ఇప్పుడు వాటర్ పోద్దాము. వాటర్ పోసి జలపరిచి కడుగుదాము. అట్లా జలపరిచేసి కడుగుదాము. కడిగి ఆ వాటర్ ఉంచేసి కాసిన వాటర్ పోసి నానబెట్టడం కాదు కానండి, ఒక గోరువెచ్చటి నీళ్ళు పోసి ఒక 2-3 గంటలు నానబెట్టేయాలండి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు తీసుకుందాము. ఈ 1/2 లీటర్ పాలు పొద్దున పూట పోయించుకుని ఫ్రిడ్జ్లో పెట్టా. అది చూడండి, గట్టి పాలు కదా, మేగడ కట్టేసింది. అట్లా కాయలేదు. నేను పొద్దున పూట ఫ్రిడ్జ్లోనే పెట్టా. ఇప్పుడు పొయ్యి మీద పెడదామండి. ఒక నిలువు లోట లాగా ఉందండి. లీటర్న్నర పట్టుద్ది ఆ లోట. ఈ 1/2 లీటర్ పాలకి 1/2 కప్పు పంచదార వేద్దామండి. అది సుమారు తెలియటం కోసం దాంట్లో వేసాను నేను గిన్నెలో. ఇంత అయితే సరిపోతుంది. ఓ 1/2 కప్పు సుమారు ఉంది. ఇంకా దాంట్లో వేసుకుని ఇంకా సాలదేమో అనుకున్నట్టుండి తర్వాత కూడా 2 టేబుల్ స్పూన్లు వేసాను నేను. ఈ 1/2 లీటర్ పాలు ఈ పంచదార బాగా మరగాలండి. మరిగేదాకా తిప్పుదాము. దీనికి ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్లో పోయాలి కదా, ఆ ప్లేట్లో ఎన్నేసి ఆ ప్లేట్కి అప్లై చేయాలి బాగా. పేరిన నెయ్యి ఉంటే ఇంట్లో అది వేసా. ఆ ప్లేట్ అంతా ఇట్లా అప్లై చేసి ఆ ప్లేట్ పక్కన పెట్టుకోవాలి. జున్ను తినాలి అనుకుంటే అలా చేసుకోవచ్చండి. మీకు స్కిప్ పోయిందండి. ఆ స్కిప్పు వెనిలా ఎసెన్స్ కూడా వేసాను కొంచెం ఫ్లేవర్ కోసం. యాలక్కాయ పొడి అయినా వేసుకోవచ్చు. మీకు అది వేయటం నేను స్కిప్ చూపించలేకపోయాను. ఇది వెన్న రాసేసి అట్ట పెట్టాను కదండి. ఈ నానబెట్టుకున్నాం కదా ముందే ఇది జున్నుగడ్డి. ఈ పాలు మరుగుతుండగా ఆ పాలల్లో అది వేసి అది కరిగేదాకా, ఈ పాలల్లో కరిగేదాకా తిప్పాలి. పాలు బాగా మరగాలి, పైకంట రావాలి. ఆ షుగరు పాలు బాగా మరగాలన్నమాట. తిప్పుతూనే ఉండాలి అట్లా, పాలు అడుగంటకుండా. స్టీల్ గిన్నె కదండి, అది అడుగంటుంది. ఇంకా సాలదేమనుకున్నాను కదా, 2 టేబుల్ స్పూన్లు మళ్ళీ వేస్తున్నాను నేను షుగరు. స్వీట్ ఉండదు ఇంకా వేయని మా మనవరాలు గోల్ చేస్తుంటే వేసా. పాలు చూడండి పొంగుతున్నాయి. పాలు పొంగొచ్చినాయి. బాగా మరగాలి. సిమ్లో పెట్టుకుని పొయ్యి సిమ్లోనే పెట్టాలి. మరుగుతూనే ఉండాలి. అవి గట్టిపాలే అండి, వాటిల్లో వాటర్ పోయలేదు నేను. ఈ జున్నుగడ్డి మాత్రం గోరువెచ్చని నీళ్ళల్లో వేడి వాటర్లో నానబెట్టాలండి. 2 hours అయినా నానబెడితే అప్పుడు బాగా నానుద్ది. నేను అప్పటికప్పుడే వేస్తున్నాను. 2 hours నానితే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. ఎమ్మటే పాలల్లో వేయగానే కరిగిపోతుంది. ఇది ఎక్కువసేపు నానలేదు. ఇప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి.
ఇప్పుడు నేను వేసిన 5 ప్యాకెట్లకి లీటర్ పాలైనా పడతాయండి. మీరైతే లీటర్ పాలు పోసుకోవచ్చు. లీటర్ పాలు పోసుకుంటే ఒక 50 మంది మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఆ ఫంక్షన్స్లో ఒక 50 మందికి వచ్చిద్ది స్వీట్ లాగా. మనం పెట్టాలి అనుకుంటే జున్ను పెడుతున్నారు కదండి భోజనాల్లో, ఫంక్షన్స్లో అట్లా పెట్టుకోవాలి అంటే ఇలాంటిది మనం తయారు చేసి పక్కన పెట్టుకుంటే దీనికి ఏమీ పని ఉండదు కదండి. ఎక్కువ ఈ పొయ్యి మీద మరగబెట్టడం తప్ప. ఇంక అయిపోయింది, మ్యాష్ అయిపోయింది మొత్తం, పాలల్లో కలిసింది. ఇంక ఇప్పుడు వెన్న రాసి పెట్టుకున్న ప్లేట్లో పోస్తాం మనం. ఇది ఇట్లా బాగా కరిగిపోయిందనమాట పాలల్లో. దీంట్లో పోసుకుందాం. వెన్న రాసి పెట్టుకున్నాం కదా ముందే ప్లేటు, దాంట్లో పోసేద్దాం ఇప్పుడు. మా మనవరాలు కొంచెం ఆపి వేరే గిన్నెలో కూడా పోసింది, ఈ ప్లేట్లో కాకుండా. ఇగో ప్లేట్లో ఒక పోసాక ఒక గంట సేపు అయినా పక్కన పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. ఒక గంట సేపు ఆరితే కనుక మనకు జున్నులాగా అయిపోతుంది గట్టిగా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టింది మా మనవరాలు. అది చూడండి ఎంత స్టిక్కీగా అయిపోయిందో. ఫ్రిడ్జ్లో అక్కర్లేదు, పక్కన పెట్టినా కూడా మామూలుగా రూమ్ టెంపరేచర్లో పెట్టినా కూడా వచ్చేస్తుంది. ఒక 1 అవర్ టైం తీసుకుంటే చాలా బాగా వచ్చింది. నేనే కట్ చేస్తానని చెప్పి మా మనవరాలు కట్ చేస్తాను చూడు, ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసింది. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా కావాలంటే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.